వెల్కమ్ టు sakshieducation.com. సార్ రీసెంట్గా క్వశ్చన్ పేపర్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ చూస్తే సివిల్స్ కానీ మిగతా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎక్కువ కరెంట్ అఫైర్స్ చుట్టూనే తిరుగుతున్నాయి. సో కరెంట్ అఫైర్స్ని మిగతా టాపిక్స్తో ఎలా ఇంటిగ్రేట్ చేసి లేకపోతే లింక్ చేసి చదువుకోవాలంటారు? సో గతంలో జరిగిన 2 తెలంగాణ ప్రీవియస్ పత్రాలను మనం గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్కి డైనమిక్ అప్రోచ్ అనేది క్వశ్చన్ పేపర్లలో మనకు చాలా స్పష్టంగా కనిపించింది. సో తెలుగు మీడియంలో అభ్యర్థులు ఈ తరహా నోట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగా వెనకబడి ఉన్నారు. కాబట్టి మీరేం చేయాలంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ని చదివేటప్పుడు ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ఫండమెంటల్స్ని రాసుకొని దానికి రిలేటెడ్గా 2023-24లో ఏమైనా కరెంట్ అఫైర్ ఉంటే దానికి వెంటనే సైడ్ పక్కనే మీరు నోట్స్ రాసుకోవాలి. సో ఫండమెంటల్స్, దానికి సంబంధించిన డైనమిక్ యాంగిల్, ఈ రెండు మీరు ఎప్పుడైతే సొంతంగా లింక్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో అది చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే కంప్లీట్గా న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఎలాగో చేస్తూ ఉంటారు. న్యూస్ పేపర్ రీడింగ్తో పాటు తెలుగు మీడియం అభ్యర్థులు కొన్ని ప్రామాణికమైనటువంటి యూపీఎస్సీ వెబ్సైట్ని ఫాలో అవ్వడం ద్వారా ఎప్పటికప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ని ఈ ఫండమెంటల్స్ తోటి మీరు లింక్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. హ్యాండ్ రిటన్ నోట్ చేసుకోవడం ద్వారా మాత్రమే మీరు ఈ డైనమిక్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వగలుగుతారు. లేదంటే మార్కెట్లో దొరికే పుస్తకాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఏదైతే ఫండమెంటల్స్ చదువుతున్నారో, బేసిక్స్ చదువుతున్నారో ఆ బేసిక్స్కి సంబంధించి ఈ ఇయర్లో ఏమైనా కరెంట్ అఫైర్ ఉంటే వెంటనే దాన్ని అక్కడ నోట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే.